జనార్దన్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొలువులపై కోటి ఆశలు పెట్టుకున్న తెలంగాణ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి నిరుద్యోగుల ఆకాంక్షలను కొత్త చైర్మన్ సాధిస్తారా? ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు సార్, టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైనందుకు. ధన్యవాదాలు. అంటే నిబద్ధత నిజాయితీకి దక్కిన గౌరవంగా అనుకోవచ్చా? ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే స్టాట్యూటరీ పోస్ట్ కు నియామకం చేస్తుందండి. సో పబ్లిక్ పర్సెప్షన్ అండ్ ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కాబట్టి మీ పర్సెప్షనే పబ్లిక్ పర్సెప్షన్. అంటే ప్రధానంగా అనుకున్నారా ఎప్పుడైనా అంటే టీఎస్పీఎస్సీ లాంటి పోస్ట్ను నేను చేపడతానని? ఎందుకంటే మీరు కూడా యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్గా ఎన్నికైన తర్వాత ఐఏఎస్గా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తి. మళ్ళీ అలాంటి ఆఫీసర్స్ని అలాంటి ఉద్యోగుల్ని భర్తీ చేసే ఒక రాజ్యాంగబద్ధమైన విభాగానికి ఈరోజు మీరు అధిపతి అయ్యారు. అవును, నేను అంటే మంచి వచ్చాడో కానీ ఒకసారి సివిల్ సర్వీసెస్ వచ్చిన తర్వాత నేను ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ లో చేయడానికి ఎంత స్కోప్ ఉంటే ఆ స్కోప్ మనము వ్యక్తిగతంగా తర్వాత మన సిబ్బంది ద్వారా సామూహికంగా ఒక టీం వర్క్ తో చేస్తే బాగుంటుంది అనే 31 సంవత్సరాల నుంచి భావించాను. ముందు చూపుతో ఒకటి ఆశించి ఫలానా అనుకోని నాకు ఇప్పటివరకు అన్ని కూడా దాదాపు ఈ 30 సంవత్సరాల్లో నేను నాకంటూ ఒక ఫలానా పోస్ట్ కావాలంటే ఆశయం ఉండదు. బట్ ఏ పోస్ట్ ఇచ్చినా దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి అందులో చేయాల్సినంత చేసి మన పొటెన్షియల్ టోటల్ గా బయటికి తీసుకొని వచ్చి ఆ కుర్చీలో ఇంకొకరు బెస్ట్ పర్సన్ కూర్చుంటే ఎంత బాగా చేయగలడో కనీసం అంత బాగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి సందర్భం అయితే నేను ఊహించలేదు. ఇది తప్పకుండా బోర్డు ఎంపీ కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ పోస్ట్ అయినా కూడా నాకు కొంత సర్ప్రైజ్ తో కూడుకున్నటువంటివే. ఇది కూడా నేను ఆశించింది కాదు, అనుకోలేదు. రైట్. అంటే జనార్దన్ రెడ్డి గారు, సారథిగా ఇప్పుడు మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్గా కానీ అలాగే వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చాలా ఆశగా ఎదురు చూసి మా ఆకాంక్షలు తీరుస్తారు అంటూ ఒక దేవుడిగా మిమ్మల్ని భావించే పోస్ట్ అది. మీ ముందున్న సవాళ్ళు ఏంటి? సో ఒకటి, మీరు యాక్టివిటీస్ తెలిస్తే, క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ తెలిస్తే ప్లాన్ చేసుకోవడానికి కొంతమంది ఏజ్ బార్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది ఏమో వేరే విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వాళ్ళు ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి వెళ్ళేటువంటి వారు ఉంటారు. సో వారందరికి కూడా ఒక ప్రణాళిక చేసుకోవాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంహౌ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే రెగ్యులర్ గా ఒక కరోనా ఉండబట్టి ఈ సంవత్సరం డిస్టర్బ్ అయింది, కానీ గత కొన్ని దశాబ్దాలుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం వల్ల ఈ నిరుద్యోగుల యొక్క సమయం వృధా కాదు. నెంబర్ 1, చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా వారు తయారవుతారు. తర్వాత వస్తే వచ్చింది, రాకపోతే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పెట్టుకుంటారు వాళ్ళు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది అంతగా ఉండదు. సంభవ్ ఈ కోర్టు జోక్యం అనుకోవచ్చు, ఆర్ కోర్టులకు వెళ్ళేటువంటి విషయం కావచ్చు, ఒక ప్రభుత్వానికి అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తర్వాత అన్ఎంప్లాయీస్ కి అట్లాగే ఈ కోర్ట్స్ కి మధ్యన సమన్వయం లేకపోవటం కానీ మరింత సమన్వయం ఉండాల్సినటువంటి అవసరం కానీ చాలా ఉంది. సో ఒక్క ప్రభుత్వం వేకెన్సీస్ నోటిఫై చేయటం, దాని తర్వాత రెగ్యులర్ గా దానికి మనం ఒక క్యాలెండర్ తయారు చేసుకోవటం, తర్వాత గతంలో ఉన్నటువంటి ఈ వివాదాలు ఏమేమి ఉన్నాయి, మరి ఆ వివాదాలు రాకుండా కొత్త వివాదాలు రాకుండా కూడా చూసుకోవటం, ఎంత కష్టపడ్డప్పుడు కూడా కొన్ని మానవ తప్పిదాల వల్లనో లేకపోతే ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సర్టన్ క్యాండిడేట్స్ తో కొన్ని లిటిగేషన్స్ అయితే ఉత్పన్నం అవుతుంటాయి. అంతే ఎంత ఫాస్ట్ గా ఆ లిటిగేషన్ రిజాల్వ్ చేస్తామనే దాన్ని బట్టి ఒక సంస్థ
అటు ప్రభుత్వం నుంచి రెగ్యులర్ గా వేకెన్సీస్ తీసుకోవటం, తర్వాత ఒక క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీ తయారు చేసుకోవడం, దాని తర్వాత ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా సమగ్రంగా స్టడీ చేయటం, దాని తర్వాత మనం కోర్టులతో కూడా సమన్వయం చేయటం అండ్ లిటిగేషన్ ఉత్పన్నమైనప్పుడు అత్యంత వేగంగా దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఛాలెంజెస్. అంటే జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గతంలో ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి ఉద్యోగాల క్యాలెండర్ ఇవ్వడం లేదు, ఇయర్లీ క్యాలెండర్ అన్నది ప్రధానంగా ఉన్న ఒక ఆరోపణ, విమర్శ. మీ హయాంలో ఇక నుంచి పర్టికులర్గా రెగ్యులర్గా ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ వస్తుందని ఆశించవచ్చా? నేను ఇంకా జాయిన్ కాలేదండి. తప్పకుండా అది 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 నిరుద్యోగులకు యొక్క డిజైర్ ఇన్ ద సెన్స్ వాళ్ళందరూ ఊహిస్తుంది. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ప్రభుత్వాలు కూడా చేయాల్సినటువంటి పని కూడా అదే. ఒక సర్టనిటీ, అంటే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఒక సర్టనిటీ ఉండటం కోసం, ఒక టైం ప్లానింగ్ చేసుకోవడం కోసం, అండ్ దెన్ ఆప్షన్స్ కూడా, వేరియస్ ఆప్షన్స్ ను వాళ్ళ లైఫ్ లో కెరియర్ ప్లానింగ్ చేసుకోవడం కోసం అది చాలా అవసరం. దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఏమున్నాయి, బట్ అది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చేయకపోవడానికి గల కారణాలు ఏమో చాలా విశ్లేషించి ఆ విధంగా చేయడానికి మాత్రం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. జనార్దన్ రెడ్డి గారు, మీకు తెలుసు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకు ఒక ప్రధాన ప్రాతిపదిక నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నియామకాలు అనేది అత్యంత కీలకమైనది, అది రాజకీయపరమైన అంశం కూడా. ఖచ్చితంగా ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా? సో చాలా సెన్సిటివ్, చాలా ముఖ్యమైనది. అండ్ యువతకు అంటే దాదాపుగా మనకు జనాభాలో 76 లక్షల మంది విద్యార్థులే ఉన్నారు. అంటే అది 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు అనుకోండి. నేను గతంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా చేశాను. సో ఎడ్యుకేషన్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్కాలర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తుంటారు. సో ఆ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నటువంటి క్రమంలో ఇది డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. అంటే దీన్ని అంతే సెన్సిటివ్ గా, అంతే సీరియస్ గా, అంతే నిబద్ధతతో, అంతే ప్రణాళికబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం చూసాం, గతంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు, లేటెస్ట్గా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు, త్వరలో 50,000 పోస్టులు భర్తీ చేయబోతున్నాము అని. అంటే ఈ 50,000 పోస్టులు భర్తీ అనేదే మీ ముందున్న ఒక ఫస్ట్, అంటే తొలి లక్ష్యం కాబోతుందా? అఫ్ కోర్స్ ఎస్. అది 50,000 అయినా ఎంతైనా గవర్నమెంట్ వేకెన్సీస్ ఇచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా చక్కగా రిక్రూట్ చేయటం అనేది ప్రధానమైనటువంటి అంశం. అది ఒక సమస్య అని నేను, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టాస్క్. రైట్. ఇక్కడ కొన్ని అంశాలు, అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు 36,792 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ నోటిఫై చేస్తే 36,600 పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు 109, 35,000 పోస్టులు భర్తీ చేశారు. కానీ చాలా పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా భర్తీ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ప్రతి సందర్భంలో కోర్టుల వివాదాలను ఒక కారణంగా చూపుతున్నారన్నది టీఎస్పీఎస్సీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ, విమర్శ. అది భవిష్యత్తులో రాకుండా మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? ఒకటి, దీంట్లో నేను ఇందాకనే చెప్పానండి, 3 లేదా 4, అంటే ఇటు ప్రభుత్వము అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేక్ హోల్డర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ దెన్ కోర్ట్స్. సో సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టుకోవటం, తర్వాత వచ్చినటువంటి వాటిని ప్రణాళికబద్ధంగా నోటిఫై చేసి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి దాని తర్వాత రిజల్ట్స్ ఇవ్వటము. అండ్ ఉత్పన్నమయ్యేటువంటి కోర్టుల సమస్యలు ఉత్పన్నం కావని మనం చెప్పడానికి లేదు. సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రణాళికబద్ధంగా ఏం చేయాలి చూసుకోవాలి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం విజువలైజేషన్ చేయనటువంటి సమస్యలు ఎదురైతే చేయడానికి ప్రయత్నం చేయాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే జనార్దన్ రెడ్డి గారు, మనం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషనే లాస్ట్ నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. మీ హయాంలో ఎక్కువ పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖాళీలు కూడా ఉన్నాయంటున్నారు. ఎస్. అంటే నాకు తెలిసినంత వరకు జోనల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అంతకు మొదలు. ఇప్పుడు అవి కూడా సార్ట్ అవుట్ అయినాయి కాబట్టి మిగతా వేకెన్సీస్ ఫిల్అప్ చేసి
గ్రూప్ 1 ప్రత్యేకంగా ఇప్పుడు ఫిలప్ చేయకపోవడానికి ప్రస్తుతం ఏమి ఇబ్బందులు లేవని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి డీప్ డైవ్ చేసిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తొలగించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఫస్ట్ వేకెన్సీస్ అరైవ్ అయిన తర్వాత అంటే జనార్దన్ రెడ్డి గారు ఇక మరొకటి మనం చూస్తే లేటెస్ట్గా వచ్చిన వేతన సవరణ సంఘం అంటే పిఆర్సీ రిపోర్ట్ పరంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో 39% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నది పిఆర్సీ ఇచ్చిన సమాచారమే. అంటే రాష్ట్రంలో మొత్తం 4,91,304 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా 3,178,000 మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని, అంటే దాదాపు 1,91,304 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టే. వీటన్నిటి భర్తీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ హయాంలో? అది ప్రభుత్వ నిర్ణయం, అంటే ప్రభుత్వ నిర్ణయం. అది ఎన్ని ఖాళీలు వాళ్ళు నోటిఫై చేస్తే అది మాత్రం అత్యంత వేగంగా రిక్రూట్ చేయాల్సినటువంటి బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. సో ఇన్ని చేయాలి అన్ని చేయాలనేది రైట్ నౌ ఐ కెనాట్ సే. అంటే మీరు చాలా జిల్లాలు కలెక్టర్గా పనిచేశారు, ఇది శాఖల్లో పనిచేశారు, అంటే ఎక్కడ పనిచేసినా మీదైనా ముద్ర పడింది. కొత్తగా సంస్కరణలు తీసుకురావటం కానీ, రూల్ పొజిషన్స్ మార్చడం కానీ, కొత్తగా టీఎస్పీఎస్సికి సంబంధించి అటు విద్యార్థులకు ఎక్కువ అన్యాయం జరగకుండా స్పష్టంగా సరైన పరీక్షా విధానం విషయంలో కానీ, ప్రతిభను సరైనగా ఒక కొలమానం తీసుకునే విషయంలో కానీ కొత్తగా మీ నుంచి ఏమైనా చర్యలు ఆశించవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే, మేము ఈ రోజు 4 గంటల వరకు బాగుంది, ఇక రేపు కూడా ఇదే బాగుంటుంది, ఎల్లుండి ఇదే బాగుంటుంది అని లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, యూపీఎస్సీలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి, మనకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తో మన రాష్ట్రానికి అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి ఏమున్నాయనేది నిరంతరం వాటి మీద దృష్టి పెట్టి సంస్కరణలు, ఏ సంస్కరణ అయినా మెరిట్ కు గుర్తింపు ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఆబ్జెక్టివ్ గా ఉండాలి, పైరవీలకు తావుండకూడదు, ఆలస్యానికి తావుండకూడదు, లిటిగేషన్ కు తావుండకూడదు. ఇవి మన గైడింగ్ ప్రిన్సిపల్స్. సో వాటిని దృష్టిలో పెట్టుకునే మనకు తెలంగాణ విద్యార్థులందరికీ కూడా ఎప్పుడైనా కూడా నిరుద్యోగులు లక్షల మందిలో ఉంటారు, ఉద్యోగాలు వేలల్లో ఉంటాయి. సో బట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మెరిట్ ద్వారానే అయ్యారు. మెరిట్ కి మాత్రమే స్థానం ఉంది, మెరిట్ తప్ప వేరే దానికి స్థానం లేదు అనేటువంటి వాస్తవాన్ని, పర్సెప్షన్ ని ప్రాక్టికల్ కూడా అలాగే చేయాలి. ఆ విషయంలో అలాంటి పర్సెప్షన్ విద్యార్థులందరూ కూడా కలిగిస్తే వారు తప్పకుండా ఆ మెరిట్ రూట్ లోనే రావటం, చాలా కష్టపడటం, మళ్ళీ సెలెక్షన్ అయిన తర్వాత కూడా 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు వివిధ హోదాలలో వాళ్ళు పరిపాలనకు చాలా చక్కని సహకారం అందించడం అండ్ చాలా మెరిటోరియస్ సహకారం ఇవ్వటం అండ్ ఎఫిషియన్సీని పెంచడం, పరిపాలన యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి ఉపయోగపడతారు. అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఒక 50,000 కానీ వాట్ ఎవర్ నంబర్ మనం ఇప్పుడు రిక్రూట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు 25 నుంచి 35 సంవత్సరాల వరకు సర్వీస్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఆబ్జెక్టివ్ గా, మెరిట్ బేస్డ్ సెలెక్షన్స్ అండ్ ట్రాన్స్పరెంట్ గా రూల్స్ ప్రకారం చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. అంటే సీఎం ప్రత్యేకంగా లక్ష్యాలు ఏమైనా నిర్దేశించారా మీకు? అంటే ఇంకా ఈ రోజే కదా ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. పొద్దున్న నుంచి నేను కంటిన్యూస్ గా 6 గంటలు అందరికి జవాబు చెప్తున్నాను. చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రం నుంచి కూడా నిరుద్యోగులు, ప్రొఫెసర్లు, నేను వైస్ ఛాన్సలర్ కూడా గత 6-7 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. సో వాళ్ళందరికీ జవాబు చెప్తున్నాను. అండ్ మీరు అడిగినప్పుడు కూడా నాకు సమయం దొరకలేదు. సో జూమ్ కాన్ఫరెన్స్ అయినా ఓకే మీ దగ్గరికి వచ్చాను. సో ఇంకా నేను ముఖ్యమంత్రి గారిని కలవటం గానీ, లేకపోతే ప్రత్యేకంగా గవర్నమెంట్ యొక్క ఏం ఆశిస్తున్నది అనేది నా నుంచి కానీ స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవండి. అంటే జనార్దన్ రెడ్డి గారు, నోటిఫికేషన్స్ రాక చాలా కాలం అయింది కదా, కాబట్టి అంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ప్రధానంగా నిరుద్యోగులు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఇది. అవునవును, ఇది ఐ థింక్ ఇట్స్ ఏ గవర్నమెంట్ డెసిషన్. ఇట్స్ నాట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెసిషన్. ఇట్స్ ఏ గవర్నమెంట్ డెసిషన్. ఇఫ్ గవర్నమెంట్ టేక్స్ ఎ డెసిషన్ విల్ ఇంప్లిమెంట్. రెండోది, ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న సవాలు ఈ కోవిడ్ సిచ్యువేషన్. ఈ కోవిడ్ సిచ్యువేషన్ నేపథ్యంలో నేరుగా మన పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అలాగే ఆన్లైన్లో నిర్వహించాలన్నా ఖచ్చితంగా వాళ్ళు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాల్సిన పరిస్థితే. ఇప్పుడు అది కూడా మనకి కొంత కష్టతరంగానే ఉంది. మరో ఒక 1 year 2 years కూడా ఇదే సిచ్యువేషన్ ఉండబోతుంది అంటున్నారు. కాబట్టి పరీక్షల నిర్వహణలో ఏమైనా
కొత్త సవరణలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కొత్త మార్పులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఈ కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్. అంటే అది ఈ నెలలో తగ్గుతుందా, వచ్చే నెల తగ్గుతుందా, కలకాలం ఉంటుందా అనేది అది మార్పులు చెందుతూ పోతే ఇక ఎప్పుడు ఖతం అవుతుందో కూడా మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. బట్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు అన్ని పరీక్షలు కూడా నిర్వహించడం అనేది ప్రస్తుత కాలంలో ఈవెన్ లాక్డౌన్ ఉంటుంది, కర్ఫ్యూ ఉంటుంది. ఈ పరిస్థితులలో ఇమ్మీడియట్ గా నేను ఆన్సర్ చేయలేను. ఒకవేళ అది దీర్ఘకాలం ఉంటుంది అన్నప్పుడు మనకు దానికి తగ్గట్టుగానే డివైజెస్ మనము తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో వెళ్ళేటువంటి వాళ్ళు, వేరే దేశాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా టోఫెల్ కానీ జీమాట్ లాంటి టెస్టులు ఎన్నో ఆన్లైన్ లో చేస్తుంటారు. అలాంటివి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లయితే వచ్చిందో చాలా ఐటీ కంపెనీలలో, అట్లాగే దూరంగా ఉండి కూడా చేసే పరిస్థితులు ఒకవేళ లాంగ్ టర్మ్ లో వస్తే వీల్ థింక్. ఇమ్మీడియట్ గా అది నెల ఉంటుందా, 2 నెలల 3 నెలల మనకు తెలియదు కాబట్టి దాని మీద ఒక నిర్ణయం ఇప్పుడే తీసుకొని పర్మనెంట్ గా అలాంటి నిర్ణయం ఉంటుందని చెప్పడం కష్టం అండి. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా మీరు ఇచ్చే సూచనలు ఏంటి, కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా? ఒకటి, ప్రణాళికాబద్ధంగా హార్డ్ వర్క్ చేయటం, హార్డ్ వర్క్ ను, ప్లానింగ్ ని, టైం మేనేజ్మెంట్ ని, తమ యొక్క మెరిట్ ని నమ్ముకోవటం, అండ్ పైరవికారుల దగ్గరికి వెళ్ళకపోవటం, అండ్ దెన్ ఎలాంటి రూమర్స్ నమ్మకపోవటం. తప్పకుండా ఒక బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నటువంటి పని దేశంలో ఏదైనా ఉందంటే అంత బెస్ట్ గా మనం కూడా చేస్తాం. ఈ నమ్మకంతో చాలా మంది స్టూడెంట్స్, కొంతమందికి నమ్మకం ఉంటుంది, కొంతమందికి నమ్మకం ఉండదు. కొంతమంది ఒక కాలు అటేసి ఒక కాలు ఇటేసి అంటే కంటిన్యూస్ గా ప్రిపేర్ కారు. సో కంటిన్యూటీ చాలా అవసరం. దీంట్లో ప్రిపరేషన్ కు కంటిన్యూటీ చాలా అవసరం. ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్ప్రెడిక్టబిలిటీ ఉండకూడదు. బట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, బట్ విద్యార్థుల సైడ్ నుంచి వారు ఎప్పుడు కూడా అంటే కాన్ఫిడెన్స్ కోల్పోయి అయ్యో ఇది వస్తుందా లేదా, పడుతుందా లేదా, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ ఎన్నో బ్యాంక్ ఎగ్జామినేషన్, జాతీయ స్థాయిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ బోర్డు, యూపీఎస్సీ పడుతూనే ఉంటాయి. సో ఆ స్ట్రీమ్ లో అండ్ ఎగ్జామినేషన్స్ అయినప్పుడు వరకు ఒక క్యాలెండర్ తయారు చేయాలని అనుకుంటున్నాం. బట్ మరి ఒకసారి చార్జ్ తీసుకున్న తర్వాత అందరు మెంబర్స్ తో కలిసి కూర్చొని ప్రభుత్వ అంటే జనార్దన్ రెడ్డి గారు, మనకు తెలుసు చాలామంది ఒక గ్రూప్ 1 లక్ష్యంగా పెట్టుకుంటే గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అదే సందర్భంలో అటు జాతీయ స్థాయిలో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగా చాలా రకాల పరీక్షలు కూడా మనకి ఎదురవుతుంటాయి. అంటే విద్యార్థులు కేవలం ఒక టార్గెట్ పెట్టుకునేటప్పుడు దానికే పరిమితం అవ్వాలా, లేదంటే ఆ ప్రిపరేషన్తో మిగతా పోటీ పరీక్షలు కూడా సిద్ధమవటం అనేది మంచి విధానం అవుతుందా? ఒకే ఒక ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ కావడం అనేది చాలా తక్కువ మంది, ఒక సైంటిఫిక్ పిహెచ్డి టైప్ సైంటిస్ట్ అయితే తప్ప ఈ జనరల్ ఎగ్జామినేషన్స్ కు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అన్నిటికి కలిపి ప్రిపేర్ జనరల్ గా అవుతుంటారు. సో ఎందుకంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటుంది కాబట్టి, సో క్యాఫిటేరియా మెథడ్ లో ఓవరాల్ గా అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగానికి కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, నేషనల్ స్థాయిలో కానీ 90% వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మెథడాలజీ మీద, తర్వాత కన్సిస్టెన్సీ మీద అండ్ మెరిటోరియస్ హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈచ్ వన్ షుడ్ టేక్ ఏ కాల్. అంటే ఒకే ఒక జాబ్ అలాందే కావాలి అని కొంతమంది కూర్చుంటారు. కాకపోతే ప్లాన్ ఏ, ప్లాన్ బి తప్పనిసరిగా విద్యార్థులకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకే ఒక్క జాబు, దానికి మాత్రమే నేను రాస్తాను, అది మాత్రమే వస్తేనే చేస్తాను అని అన్నట్టయితే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులకు. అంటే జనార్దన్ రెడ్డి గారు, చివరిగా ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మీ హయాంలో ఇక శుభవార్తలే వింటారని అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. ఒకటి, టోటల్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ కాలపరిమితి అయిపోయింది కాబట్టి మెజారిటీ మెంబర్స్ ను కూడా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. రెండోది, ప్రభుత్వం ఆల్రెడీ తన యొక్క ఇంటెన్షన్ కూడా, అంటే పెద్ద ఎత్తున పోస్టులను నింపాలనేటువంటి ఇంటెన్షన్ కూడా ఆల్రెడీ మనం ఎక్స్ప్రెస్ అయింది, చూసాం మనం పత్రికల ద్వారా, మీ అందరి ద్వారా. అండ్ తప్పనిసరిగా ఇట్స్ ఏ గుడ్ న్యూస్. అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ సర్వీస్ కమిషన్ యాజ్ ఫార్ యాజ్ రిక్రూట్మెంట్ ఈస్ కన్సర్న్. ఆ వైపుగానే 100% నేను ప్రయత్నిస్తాను. రైట్, థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు ఆ తరహా ప్రయత్నం చేయాలి. తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి
మీరు ప్రయత్నం చేయాలని 10 టీవీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎంపికైన సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.